చల్లగా ఉండి ఇలాగే ప్రతి సంవత్సరము వినాయకునికి మా బుజ్జి గణపయ్య అని అందరూ అంటుంటే మా బుజ్జి గణపయ్య అని చెప్పేసి అని అందరూ మా బుజ్జ గణపయ్య అనుకుంటున్నారు. ఓ బుజ్జ గణపయ్య నీ బండు నేనయ్యాను బుజ్జిపయ్య తమ బుజ్జి గణపయ్యగా చేసుకుని ప్రసన్న లక్ష్మమ్మ గారు చాలా అద్భుతంగా కార్యక్రమం ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవంలో చేశారు. కేవలం గణపతికే ప్రీతికరం కాకుండా సమాజానికి ఏదో చెయ్యాలి, ఎంతో కొంత చెయ్యాలి అని ఆ తన వంతు కృషిగా భగవంతుని ఆదేశంగా ఆ కృష్ణ పరమాత్మ ఆదేశంగా ఎంతో ఉత్సాహంగా మరి ఆటల పోటీలేంటి, సువాసనకు చక్కగా చీరల పంచడం ఏంటి, మగవాళ్ళకి ఆ రకంగా బనీళ్ళు ఇవ్వడం ఏంటి, అమ్మవారు ఏదో రకంగా అన్నదానాలు. ఇక అన్నదానం గురించి చేస్తే చేతికి ఎముక లేదు. రోజు 400 మంది 600 మంది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం సాయంత్రం 2 పూట్లా కూడా చేతికి ఎముక లేకుండా ఎంత దానమో ఎంత ధర్మమో స్వామివారు తనకి ఎంత మనసిచ్చారో అంత మనసులో కొంత మనసు కూడా తనకంటూ దాచుకోకుండా సంపూర్ణంగా అందరికీ వితరణ చేస్తున్నారు అమ్మ. అలాంటి అమ్మకు పరిపూర్ణంగా ఆ బుజ్జి వినాయక స్వామి నిజంగా తన మనవళ్ళ రూపంలో బుజ్జి వినాయకుడై ఆ సంతోషాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. అందరికీ అమ్మకొక్కసారి జై కృష్ణ ప్రసన్నగా లక్ష్మికి అదే భగవంతుని సన్నిధానంలో చెప్పుకుందాము. నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. విప్రౌఘ దర్శనాత్ సత్య క్షయంతే పాపరాశయ వందనాన్ మంగళావాప్తి అర్చునాదచ్యుతం పదం అని శాస్త్రవచనం కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం ఇది. ఎప్పుడు చెబుతారు అంటే కుచేలుడి పాదపద్మాలు తాను కడుగుతూ రుక్మిణీదేవికి చెబుతాడు. విప్రౌఘ దర్శనాత్ సత్య బ్రాహ్మణులను దర్శిస్తే చాలుట వెంటనే క్షీయంతే పాపరాశయ ఎన్ని పాపరాశులున్నా కానీ అవన్నీ కూడా దగ్ధమైపోతాయి. సాక్షాత్తు రుక్మిణీ మాతకి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట. విప్రౌఘ దర్శనాత్ సత్య క్షీయంతే పాపరాశయ వందనాన్ మంగళావాప్తి. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటను ఇవాళ ప్రత్యక్షంగా అమ్మ ఆచరించి చూపించారు. తాను విశ్వసించారు. ఆచరించడం అంటే ఏదో నలుగురు మెప్పు కోసం కాదు. మా మెప్పు కోసం అయితే ఏకాంతంగా చేసినా కూడా మేము ఆ మెప్పును సంతోషంగా అనుభవిస్తాం. కానీ ఒకళ్ళ మెప్పు కోసం కాదు, భగవంతుని ఆదేశాన్ని శిరసావహించి ఆ మాటను భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఆ మాటలను పరిపూర్ణంగా విశ్వసించి అది సమాజానికి ప్రత్యక్షంగా చూపిస్తూ మీరు ఇలా పారదర్శకంగా జీవించండి, మంచి హృదయంతో జీవించండి అని ఒక మంచి మెసేజ్ ఇస్తూ అమ్మ తాను ముందుండి నడిపిస్తున్నారు. వారి సారథ్యంలో ఎన్నో మంచి ట్రస్టులు నడిపిస్తున్నారు. ఎంతో మందికి సేవలు చేస్తున్నారు. అనాథాశ్రమాల్లో ఏంటి, బయట క్షేత్రాలలో ఏంటి, వృద్ధులకి పేదలకి అనేక మందికి అనేక రకాల సహాయ సహకారాలు అమ్మ గుప్తదానాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకి కనిపించేదే దానం ధర్మం కాదు, ఎన్నో కనిపించిన దాన ధర్మాలు ఆమె ఎన్నో చేశారు. ఎన్నో అవార్డులు రివార్డులు పురస్కారాలు 28 పురస్కారాలు అందుకున్నారు. భారతీయ మొట్టమొదటి మహిళా శిరోమణిగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆ గొప్ప స్థానాన్ని గవర్నమెంట్ నుంచి పొందడం జరిగింది. చాలా గొప్ప అద్వితీయమైనటువంటి స్థాయిలో ఉండి కూడా మనతో ఉండి నేను మీ అమ్మను అని చెప్పేసి అందరికీ అందరితో చాలా ప్రేమగా మనకందరికీ కూడా ఇక్కడ వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ తల్లి అనేటువంటి రీతిలో మనందరితో కూడా మసులుకుంటూ ఆ ప్రేమను పంచుతున్నారు. విధంగా ఇది రాధాకృష్ణుల పరిపూర్ణమైనటువంటి ప్రేమ వర్షంగా అమ్మ వరంగా పొందింది ఈ జన్మలో అని నేను పరిపూర్ణంగా భావన చేస్తున్నాను. ఆ కృష్ణ పరమాత్మకు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. శుభం భవతు. 10 కాలాలు కూడా చల్లగా ఉండి మీరు బిడ్డాబాబులతోటి మీ యొక్క ఆచార పరంపర ఏదైతే మీ మనస్సులో చేశారో అది మీ కుమారుడైనటువంటి జయకృష్ణ హరికృష్ణ
హరికృష్ణ దంపతులు పరంపరగా కొనసాగించాలి. వాళ్ళ కుటుంబం, వాళ్ళ మనవాళ్ళ కుటుంబం కూడా పరంపరగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. నాయనమ్మ పేరు ప్రతిష్టలు, ఆ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేసేటట్లుగా మనవాళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను.